सही कह रहे परेशानी ये झाड़ को और झाड़ के रोड में से क्या साहब क्या हुआ फोटो उठा दे आग ना फोटो जरम ठंडा मांगे तुम्हारे एरगुंटला टाउन एंड मंडल्स में जितने भी गरीब बच्चे हैं उनके लिए फ्री खतना कैंप मस्जिद हिदाया कमेटी एंड एरगुंटला दाताల సహకారంతో మస్జిద్ హిదాయా కాంపౌండ్లో ఈరోజు ఉచిత ఖత్నా చేయబడి ఉంది. దీనిలో ఎన్నో దాతలు సహాయం చేసినారు. దీంతో ఎంతో పిల్లలకు మేలు జరుగుతుంది. ఒక పిల్లోనికి ఖత్నా చేయాలనుకుంటే దాదాపు 4000 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మేము మెడిసిన్ అలాగే గోధుమ పిండి బ్రెడ్ ఎన్నో వస్తువులు ఇస్తాము. దాని కాస్ట్ వచ్చేసి 2000 దాదాపు 6-7 వేలను మేము ఖర్చు చేస్తున్నాము ఒక పిల్లల నుంచి. ఇది ఎంతో బీదోలో సహాయపడుతుంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుతున్నాము. అస్సలాము అలైకుం. మన తర్వాత ఈరోజు అనగా 5/5/2024 సంవత్సరంన మన ఎర్రగుంట్ల టౌను మస్జిద్ హిదాయనందు ఉచిత ఒడుగులు అనగా ఖత్నా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దాదాపుగా 28 మందికి ఖత్నా క్యాంపు పెట్టి అందరికీ ఒడుగులు చేసి తర్వాత వాళ్ళకు కావాల్సిన గోధుమ పిండి నూనె బ్రెడ్ లాంటివి బట్టలు ఏర్పాటు చేశాము. ఇదంతా మన దాతల సహాయ సహకారంతో అలాగే మస్జిద్ హిదాయా కమిటీ తరఫున చేయడం జరిగింది. అందరికీ పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 70 మందికి అని పేర్లు రాపించడం జరిగింది. ప్రస్తుతం క్యాంపులో జరుగుతుంది. దీనికి సహకరించిన మన డాక్టర్లు అయినటువంటి ఇజాజ్ అహ్మద్ గారు కడప నుంచి, అలాగే ప్రొద్దుటూరు నుంచి ఆజాద్ గారు, అలాగే మన ఎర్రగుంట్ల ఇమాములు డాక్టర్లు కూడా కొద్దిగా సహాయం చేశారు. అలాగే మన టౌన్లో ఉండేవారు కూడా సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ చాలా ధన్యవాదాలండి. అలాగే బ్లడ్ క్యాంప్ కూడా బ్లడ్ డొనేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడే పక్కనే ఈ సంవత్సరం మొదలు పెట్టాము. కొద్దిగా బ్లడ్ కొద్దిగా ఎండల కాలము తక్కువ ఉండే దానివల్ల దానికని కొద్దిగా హెల్ప్ చేయమని అడిగితే మన సభ్యులందరూ కలిసేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది క్యాంపు. ప్రస్తుతానికి ఒక 30 యూనిట్ల వరకు డోనర్లు ఇచ్చేదానికి పేర్లు ఇచ్చారు. అది కూడా జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలని కోరుకుంటూ ఆ అల్లాను ప్రార్థిస్తున్నాము. ఎవరైతే దీనికి సహాయం అందించినటువంటి దాతలు డబ్బుల పరంగాను వస్తువు పరంగాను అలాగే శ్రమ పరంగాను ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. అల్లా తాలా వాళ్ళకి చల్లంగా చూడాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.